నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా సన్నిధిని నిలుసు భాగ్యము వారికి అనుగ్రహిస్తాను. నా దేవుని ఆలయంలో వారిని ఒక స్తంభముగా చేసేదను. దేవుని మందిరాన్ని ప్రేమించి చూడండి, మనం ఎంత దీవించబడతామో మీ జీవితాల్లో మీరే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. లేవియాకాండం 26:11. పేజీ నెంబర్ 105, పాత నిబంధనలో పేజీ నెంబర్ 105, లేవియాకాండం 26:11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. మళ్ళీ చదువుదాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. రెండవదిగా యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా 56వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుంటాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మూడవదిగా జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. 7వ వచనం. జకర్యా 3:7. సైన్యములకు అధిపతియగు యెహోవా చలువిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. 4వదిగా ప్రకటన 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయము. ప్రకటన 3:12 వచనాన్ని చదువుకుంటాం. 3:12. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఇక్కడ చదివిన మన వాక్య భాగములన్నిటిలో దేవుని ఆలయంలో దేవుడు మనకు కలుగు చేసే ఆధిక్యతలను చూస్తున్నాం. కనుక దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి వాక్యం ప్రకారం మన బలలో పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయపడలాగున ప్రార్థనాపూర్వకంగా వాక్యం కొరకు కనిపెడతాం. దేవుడు మాట్లాడిన అనుభవంలో వాక్యం ఆధారం చేసుకొని బలలో మనం పాలు పొందుతాం. చూడండి, ఇక్కడ వ్రాసిన మాటలన్నిటిలో కూడా మందిరం యొక్క అనుభవము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన విషయంలో ఆయన లేవియాకాండం 26:11 నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఇక్కడ ఒక ఆధిక్యతను మనము చూస్తున్నాం. రెండవది యెషయా గ్రంథంలో కూడా మనకి ఇవ్వబడిన ఆధిక్యత, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. మూడవదిగా జకర్యా 3లో మనం చూసిన మాట, నా సన్నిధిని నిలుసు భాగ్యము వారికి అనుగ్రహిస్తానని.
నాలుగవదిగా మనం చూసే మాట, నా దేవుని ఆలయంలో వారిని ఒక స్తంభముగా చేసేదా. ఇవన్నీ కూడా మందిరంలో ఆయన ప్రజలైన మనందరికీ ఇవ్వబడుతున్న ఆధిక్యతలు, ఇంకా అనేకం ఉంటాయి. ప్రభువు ఈ మాటలను మన గమనానికి తీసుకొస్తున్నాడు కనుక ఈ మాటలను ఆధారం చేసుకుని మనం బలలో పాల్పొందాలి. దేవుని మందిరం యొక్క ఆధిక్యతలు మనం అనుభవించే వారంగా మనం ఉండాలి. దేవుని మందిరం ద్వారా మనము ఎన్నో దీవెనలు పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మందిరం ఎందుకు పెడతారు చెప్పండి? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, మన ఇంటికాడ కూడా ఉంటాడు, ఉండడా? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడ పిలిచినా వస్తాడు కూడా. మరి మందిరం ఎందుకు అంటే, మందిరం యొక్క అనుభవంలో మనము ఆనందించేవారుగా ఉండాలి. అలాంటి అనుభవం ఉన్నటువంటి వారి విషయంలో అసహ్యపడనని చెప్తున్న దేవుడు. తర్వాత వారిని చాలా గొప్పవారిగా ఎంచి వారిని ఆయన మందిరంలో వారికి ఒక ప్రత్యేకతను కలుగజేస్తానని చెప్తున్న దేవుడు. ఇప్పుడు దేవుని మందిరంలో మనం సమకూర్చబడి ఉన్నాము, ఆరాధన చేశాము, బలలో కూడా పాలు పొందనంటున్నాం. అయితే బలలో పాలు పొందడం ద్వారా మనము మరి ఎలాంటి అనుభవాలు లేకపోతే ఎలాంటి ఆధిక్యతలు కలిగి ఉంటాము అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 4 వచనాల్లో మనము గమనిస్తున్నాం. అయితే ఎలాంటి అనుభవాల్లో లేకపోతే ఎలాంటి ఆధిక్యతలు మనం కలిగి నడుచుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఖచ్చితంగా మందిరం యొక్క అనుభవంలో మందిరాన్ని ప్రేమించాలి. మందిరాన్ని, అందుకే లేవియాకాండం 26వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడింది. లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. తర్వాత నా మందిరాన్ని మీరేం చేయాలా? సన్మానించాలి. నా మందిరాన్ని సన్మానించాలి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుని మందిరాన్ని సన్మానించడం అనేది దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి అనుభవంలో మనం ఎప్పుడు ఉంటామో ఆయన మనకు కలుగు చేసే ఆధిక్యతలు కూడా మనం పొందటానికి అవకాశం ఉంటుంది. దేవుని మందిరాన్ని ప్రేమించి చూడండి, మనం ఎంత దీవించబడతామో మీ జీవితాల్లో మీరే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. సరే, ఇక్కడ అనేకులు దేవుని మందిరం అంటే ఎంతో మక్కువ, దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించిన వారు ఉన్నారు. మందిరం కొరకు ఎంతో క్రయం చెల్లించారు. దేవుని మందిరం కొరకు ఎంతో క్రయం చెల్లించారు. మనం కూడా చెల్లించే అనుభవంలో ఉండడమే మనం కొన్ని ఆధిక్యతలను పొందడానికి కారణమై ఉంటుంది. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తాం దేవుని మందిరం కొరకు ఎవరెవరు ఆసక్తి కలిగి ఉన్నారు అని అంటే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదట దావీదును జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 29, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము ఒక మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాలు 29 3వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 29:3, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. చాలండి, ఇక్కడ ఒక ఆగుదాం కొంచెంసేపు. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఎవరి మందిరం అండి అది? ఎవరి మందిరం? దేవుని మందిరం. దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరం మీద నాకెంతో మక్కువ. మనకుంటుందా మక్కువ? చాలా ఈజీ అయిన క్వశ్చన్. ఇదంత బలమైంది, అదే అర్థం కాని ప్రశ్న కాదు, మనం అర్థం చేసుకోలేనిది కాదు. దానికి ఊరికే మనం జవాబు కూడా చెప్పేటువంటి చాలా చక్కని విషయం మన దృష్టికి తీసుకురాబడింది. దావీదు కంట నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. దేవుని మందిరం అంటే దావీదుకి ఎంతో మక్కువ. దేవుని మందిరము అనేది ఏర్పరచబడాలనేది ఆలోచించిన వాడు ఆయనే. దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచించిన వాడు దావీదే. అంతకుముందు దేవుని మందిరం ఉందా? లేదు కదా. గుడారంలో ఉండేది. మందిరం ఎక్కడ ఉండేదంట? ప్రత్యక్ష గుడారం అని ఉండేది. గుడారం అంటే తెరలతో వేసిన గుడారం. ఇలాంటి కట్టడాలు కాదు అవి. తెరలలో వేసిన డేరాల మధ్య నివసిస్తున్నాడు దేవుడు అని అన్నాడు దావీదే.
ఆయన డేరాల మధ్య నివసిస్తున్నాడు, నేనేమో ఏంటంట కోటలో నివసిస్తున్నాను. ఏంటంట సియోను కోట, దావీదు నిర్మించుకున్నదేంటి, దావీదు పురంలో సియోను కోట అనే కోటలో నివసిస్తున్నాను, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ నా దేవునికి ఆ సౌకర్యాలు లేవు. ఆయన డేరాల మధ్యన నివసిస్తున్నాడు, డేరాల లోపల ఉంటున్నాడు. అంటే ఎలా ఆలోచించాడు చెప్పండి? ఒక్కబోస్తుందేమో కదా, ఒక్కబోస్తుందేమో, ఆయన కొద్దిగా ఏమైనా చీకటికి ఫీల్ అవుతున్నాడేమో, ఇట్లాంటి ఆలోచించుంటాడు. అంటే కొంచెం తేటగా ఆలోచించుంటాడు. నేనేమో చక్కని నివాసంలో ఉంటున్నాను, దేవుడేమో డేరాల మధ్యన ఉన్నాడని ఆయన మనసులో ఒక రకమైన ఒక బాధ వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. అయ్యా, నేను మంచి ఇంట్లో ఉన్నాను, నా దేవునికి చక్కని ఇల్లు లేదు అని ఆలోచించిన ఈ దావీదుకి దేవుని మందిరం అంటే ఏంటంట మక్కువ. దేవుని మందిరం అంటే మక్కువ. కనుక దేవుని మందిరం మక్కువ అన్నప్పుడు ఏం చేయాలా? ఒక మందిరం కట్టాలి అని ఆలోచన చేసిన వాడు దావీదే. అందుకే ఏమంటున్నాడు చూడండి, 29వ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఒక మాట ఉంది. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి కనుక ఈ పని గొప్పది. ఏంటంటే ఏ పని గొప్పది? మందిరం కట్టే పని గొప్పది. ఇప్పుడు ఏంది బాబు, ఏంటి మీరు చెప్తున్నారు, మందిరం కట్టేశాం కదా అంటారా? మందిరం కట్టేశాం కదా, అన్నీ వేశారు, రేకులు కూడా పక్కన సూర్యుడు కూడా వేశారు, మీరు అంతా బాగా చేశారు అని అంటే మన యొక్క విధానము మన పరిధిలోనే ఆలోచిస్తున్నాం. మన ఆలోచన ధోరణిని మనం విస్తృతపరచుకోలేకపోతున్నాం. దేవుని కొరకైనటువంటి ఆలోచనలు ఆలోచించలేని వారు ఉంటున్నాం. అంటే ఇంతే, ఇది ఇంతవరకు చాలు అన్నట్లు. దేవునికి గొప్ప మందిరం కట్టాలని. అందుకేమన్నాడు దావీదు, ఈ పని బహు గొప్పది, ఈ పని బహు గొప్పది. ఈ పని ఎంత గొప్పదని ఆయన ఎంచాడు చూడండి 2వ వచనంలో. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములకు రాళ్లను, మిక్కిలి వెరగల నానా విధ రత్నములను, తెల్ల సలువరాయి విశేషముగా, మనం కూర్చున్న ఇలాంటివి అనుకుంటా కదా, మనం కూర్చున్న లాంటివే. అవునా? మనం కూర్చున్నాయి నాకు తెలిసి చాలా తక్కువ క్వాలిటీ. మనం కూర్చున్న ఈ యొక్క టైల్స్ చాలా తక్కువ. దేవుడేమి దేవుడికి ఏమి అనుకున్నాడంట చూడండి, అక్కడ ఉన్న నా మాట కాదు, కర్రల గురించి రాళ్ళు, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధములకు రాళ్ళు, మిక్కిలి వెరగల నానావిధ రత్నములను, తెల్ల సలువ రాయి విశేషముగా. అంటే ఎన్ని రకాలైనటువంటి చూడండి, విలువైనవి తీసుకొచ్చాడు ఆయన. ఎన్ని రకాలు? గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధము రాళ్ళు, మిక్కిలి వెలగల నానా విధములకు రత్నములు, తెల్లని సలువ రాయి విశేషముగా సంపాదించాను. ఎందుకు కారణం అంటే నా మందిరం, నా దేవుని మందిరం మీద నాకు మక్కువ. నా దేవుని మందిరము ఎలా ఉండాలా? సర్వాంగ సుందరముగా ఉండాలి. నా దేవుని, అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే నా మందిరమును నేను శృంగారించెదను అని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో. నా మందిరమును నేను శృంగారించెదను దేవుడే చెప్పాడు. దావీదు ఎక్కువైనటువంటి విలువ కలిగి వాటిని తీసుకొచ్చి మందిరం కట్టాలని ఆలోచన చేసిన దావీదు ఆలోచన కంటే కూడా ఇంకా దేవుడు ఏమంటున్నాడు, నా మందిరమును నేను, చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 7వ వచనం. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొటేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించేదని అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఆయన మందిరమును, నా శృంగార మందిరమును నేను శృంగారించేది.
కాబట్టి దేవుని మందిరం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలా? అందమైనదిగా ఉండాలి. అందమైనదిగా ఉండాలి. అందమైనదిగా ఉండాలంటే ఏం చేయాలా? అందులో విలువైన వాటిని తీసుకొచ్చి దాని యొక్క నిర్మాణము చేయాలి. సరే, ఇక్కడ ఇట్లా ఆగుదాం కొంచెం. సొలొమోను, ఆయన కుమారుడు, దావీదు కుమారుడు సొలొమోను మందిరం కట్టించినప్పుడు వాడిన బంగారం ఎంత? దాంట్లోనంట మంచి మేలిమి బంగారం ఉందంట. మేలిమి బంగారం ఉంది. తర్వాత 2 రకాల బంగారాలు ఉన్నాయి. మేలిమి బంగారం ఉంది. రెండవది ఓపీరు బంగారం ఉంది. బంగారం రకాలు ఉన్నాయి చూడండి. మేలిమి బంగారం ఉంది, ఓపీరు బంగారం ఉంది. ఆ విధంగా అవన్నీ తీసుకొచ్చి మందిరం కట్టడానికి సొలొమోను బంగారం ఎక్కువగా వాడాడంట. మందిరం కట్టడానికి బంగారాన్ని ఎక్కువగా వాడాడు. ఈ మధ్యలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు గారు యెరూషలేము ఆలయం ఉంది కదా, ఇప్పుడు అది మసీదు, అది ఇప్పుడు మాస్క్. ఇప్పుడు దాంట్లో మొన్న ఏం చేశారంటే, వెళ్ళకూడదు కానీ ఆయన అధికారం ఉపయోగించి లోపలికి వెళ్ళి చూశాడంటే, ఎక్కడ చూసినా కూడా బంగారంతో చెక్కబడిన ఆనవాళ్ళు కనపడుతున్నాయండి. ఎక్కడ చూసినా బంగారం కనపడుతుందంట. అంటే ఆ మందిరం ఎలా కట్టారంటే ప్రతిదీ కూడా బంగారపు రేకుతో పొదిగించారు. బంగారపు రేకుతో, చెక్కతో కట్టిన చెక్క పైన బంగారపు రేకు పొదిగించారు. ప్రతిదీ బంగారం ఎక్కువ వాడారు. వెండి ఎన్నికలోకి రాలేదంట. వెండి అనేది ఎన్నికలోకి రాలేదంట. వెండి ఎంతో విస్తారమైన వెండి మిగిలిపోయిందంట. అసలు దాని లెక్కలో తీసుకోలేదంట. బంగారంతో చేసినా ఇంకా మిగిలిపోయినంత బంగారం వాళ్ళ దగ్గర ఉండిందంట. ఎందుకు చెప్తున్నానంటే, దావీదుకి దేవుని మందిరం అంటే ఎంత మక్కువో మనం అర్థం చేసుకోవడం కోసం. దావీదుకు దేవుని మందిరం అంటే ఎంత మక్కువ? పోనీ సొలొమోను కట్టించిన మందిరం అన్న చిన్న మందిరం, మనలాంటి మందిరం అంటే కాదు. ఆయన కట్టించిన మందిరము ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఏ విధంగా ఎవరి చేత నిర్మాణం చేయబడినటువంటి మందిరం. కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయింది అది కట్టి కూడా. అంటే ఆ కాలంలోనే దాదాపుగా 3000 సంవత్సరాలకు ముందే ఆ మందిరం కట్టబడితే అందులో బంగారం వాడి కట్టినటువంటి ఆ మందిరము ప్రపంచంలోనే ఇంకా ఇప్పటి వరకు అలాంటి మందిరం ఎక్కడా లేదు. అలాంటి మందిరం ఇంకెవరు నిర్మాణం చేయలే, ఎవరు కట్టలా. అటువంటి మందిరాన్ని దాదాపుగా 3000 సంవత్సరాల క్రితమే సొలొమోను నిర్మాణం చేసిన దానికి కావాల్సినవన్నీ ఎవరిచ్చారంట? దావీదిచ్చాడు. ఎందుకు? కారణం ఏంటి? నా మందిరం మీద నాకు మక్కువ. మనకుందండి. సింపుల్ క్వశ్చన్, నా మందిరం మీద నాకు మక్కువ అని అన్నాడు. మనకుందా మక్కువ? మందిరం మీద మనకు మక్కువ ఉంది అంటే ఏం చేస్తాం? అది ఆలోచించుకోండి. మీకు తెలిసిన సంగతులే, తెలియని ఏం కాదు. మందిరం మీద మక్కువ ఉందంటే మనము చక్కగా అన్ని విషయాలు, మందిరం సంబంధించిన జరుగుబాటు విషయాలు, ఇక్కడ ఏం కొదువు ఉందని ఆలోచిస్తాం, ఇక్కడ ఏం కొరత ఉందని ఆలోచిస్తాం, ఈ కొరత ఎలా తీర్చబడుతుందో ఆలోచిస్తాం. మనమేం ప్రతిదానికి లెక్కలు వేసుకుంటాం, కాకి లెక్కలు. మన లెక్కలు ఎలాంటి లెక్కలంట? కాకి లెక్కలు. ప్రతిదానికి లెక్కలు వేస్తూ ఉంటాం, కొలతలు వేస్తూ ఉంటాం. దేవుడు మనకు కొలిసిచ్చాడా? ఆయన ఆశీర్వాదాలు కొలిసిచ్చాడా? లేకపోతే దేవుడు మనకిచ్చిన రక్షణ కొలత వేసి ఇంతే అని ఇచ్చాడా? ఇన్ని గ్రాములే అని ఇచ్చాడా? ఆయన మనకు ఎంతో ఇచ్చాడు. ఎందుకు? మన మీద ఆయనకున్న మక్కువ అలాంటిది. మనల్ని ఆయన ముందు నిలబెట్టుకోవాలి, మనల్ని చూసి ఆనందించాలనుకున్న ఆయన, తన మందిరంలో మనల్ని ఆనందింపజేద్దామనుకున్న ఆయన, మన యందు అసహ్యపడనటువంటి ఆయన, ఆయన మందిరంలో ఆయన మందిరం నిలిచే భాగ్యం మనకిచ్చిన ఆయన మందిరంలో ఒక స్తంభముగా మనల్ని నిలుపుతానని మనలను ఏర్పరచుకున్న ఆయన, ఇక్కడ మనము ఆయనకి ఇచ్చినవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. కానీ మనము ఏమీ ఆయన గురించి ఆలోచించలేకపోతున్నాం. ఈ మందిరంలో ఏం కొదువు ఉంది, ఏం కొరత ఉంది అని ఆలోచించలేకపోతున్నాం. కొరతలు ఉన్నాయా అంటే ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి. చాలా కొరతలు ఉన్నాయి. ఇక్కడ చాలా కొదువు ఉంది. అందుకని చూడండి, దేవుడు అంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగమును తీసుకురండి అన్నాడు.
ఏం భేదవాడా? దేవుడు భేదవాడా? లేనివాడా? ఐశ్వర్యవంతుడు కదా. ఈ సర్వలోకానికి ఆయనే కదా అధిపతి. ఈ భూమి ఆకాశము అందులో సమస్త కృత్యాలు ఆయనవే కదా. ఆయన కలుగు చేసిందే కదా. ఆయనే కదా దీని యజమాని. ఆయన లేనివాడా? ఎందుకంటున్నాడు 10వ భాగమంతా నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఎందుకంటే నా మందిరంలో ఆహారము ఎప్పుడు ఉండాలి, నిండారులుగా నా మందిరం సమృద్ధిగా ఉండాలి. నా మందిర సమృద్ధిలో అనేక మంది ప్రజలు పాలు పొందాలి. వారందరూ ఆయన సమృద్ధిలో పాలు పొంది వారందరూ ఆయన పిల్లలుగా చేయబడాలనేది ఆయన కోరిక. అలాంటి మందిరం మీద మనకు మక్కువ ఉంటే దావీదులాగా ఆలోచిస్తాం మనం కూడా. ఆయన ఏమన్నాడు? నా మందిరం మీద నాకు మక్కువ ఉంది కనుక నేను ఎన్ని రకాలు తీసుకురావాలో అన్ని రకాలు తీసుకొచ్చాను. ఎన్ని రకాలంటే ఒక రకం కాదు, 2 రకాలు కాదు. అక్కడ 29 మనం చూసినాం 2వ వచనంలో దాదాపుగా అక్కడ బంగారము, వెండి, ఎత్తడి, ఇనుము, కర్రలు గాక రాళ్ళు 5 రకాలు, మొత్తం 10 రకాలు ఉన్నాయి అక్కడ. ఏది 2వ వచనంలోనే. ఇప్పుడు 3వ వచనంలో అంటున్నాడు, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము, ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము, జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరం ప్రతిష్ఠితమైనది. ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము ఏం చేస్తున్నాడు? సంపాదించి ఉంచిన వస్తువులే గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడల రేకు మూతలకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. చూడండి ఎన్ని రకాలు ఇచ్చాడు ఇప్పటికి? 14. మనం ఎన్ని ఇచ్చాం? 4 ఇచ్చామా? 1 ఇచ్చామా? అసలు ఏమైనా ఇచ్చామా అని. దేవుని మందిరం అంటే మక్కువ ఉండాలి. దేవుని మందిరం మీద మనకుంటే మక్కువ ఆయన కొరకై మనము ఏదైనా చేయడానికి కారణమవుతుంది. ఆయన కొరకు మనం ఏదైనా చేసినప్పుడు ఆయన మందిరం ద్వారా కలుగు చేసేవన్నీ కూడా మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా దావీదు దేవుని మందిరం మీద మక్కువ గలవాడు. అందుకే ఆయన కుటుంబం దీవించబడింది. అందుకే ఆయన కుటుంబం దేవుని సన్నిధిని నిత్యము ఎప్పటికి కూడా ఉంది. ఎప్పటికి కూడా ఆయన కుటుంబం దేవుని సన్నిధిని ఉంది. కాబట్టి ఇలాంటి ఆధిక్యత దావీదు కలిగినట్లు మనం కలిగి ఉండొద్దా? మనకొద్దా? ఆయన ఆశీర్వాదాలు మనకొద్దా? ఆయన దీవెనలు మనకొద్దా? ఆయన ఏర్పాట్లో మనం దీవించబడవద్దా? దీవించబడాలంటే ఆయన మందిరం మీద మక్కువ ఉండాలి. మనకు ఆయన మీద మనకు మక్కువ ఏర్పరచుకోవాలి. ఇలాంటి అనుభవంలో దావీదు ఉన్నాడు. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు దావీదు? ఏమిచ్చాడు? దేవుని మందిరానికి కావలసినవన్నీ కూడా ఏం చేశాడు? అన్ని సదుపాయాలు కలుగు చేశాడు. తన ఆస్తిని కూడా ఇచ్చేశాడు. ఎంతో సంపాదించాడు, ఇంకెంతో ఇచ్చాడు. అలాంటి అనుభవము దావీదు జీవితంలో దావీదు కలిగి ఉన్నట్లు మనం కూడా కలిగి ఉంటే ఆ యొక్క మందిరం ద్వారా కలిగే ఆశీర్వాదాలు లేదా ఆధిక్యతలు మనము పొందగలిగే వారంగా మనం ఉంటాం. కాబట్టి చూడండి, ఈ మొదటి అనుభవంలో దేవుని మందిరము మీద మనకు మక్కువ ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని మందిరం మీద మనం మక్కువ కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, నెహెమ్యా 1వ అధ్యాయం. నెహెమ్యా 1వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. నెహెమ్యా 1:3. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. రెండవదిగా నెహెమ్యాని మనం చూస్తున్నాం. దేవుని మందిరం పాడైపోయింది.
మొదటేమో మనం ఎవరిని చూసాము? దావీదును చూసాం. దేవుని మందిరం మీద మక్కువ చేత విశేషముగా ఆయన కొన్ని వస్తువుల్ని దేవుని మందిరానికి ఇచ్చేసాడు, విశేషముగా ఇచ్చాడంట. సరే, ఆయన ఇచ్చిన తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరంలో దేవుని మహిమను కూడా వాళ్ళు చూశారు. ఆ తర్వాత ఇప్పుడు నెహెమ్యా కాలం వచ్చేటప్పటికి ఏమైందంట? ఆ మందిరము ఏమైంది? అగ్ని చేత కాల్చబడింది. యెరూషలేము యొక్క దేవాలయం యొక్క మరి ఏమైందంట? ఏమైంది? గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడింది. దేవాలయము కూల్చబడుతూ వచ్చింది. దేవాలయము శిథిలమైపోతూ వచ్చింది. ఎక్కడికక్కడే నష్టము, డ్యామేజ్ అయిపోయింది. కారణం ఏంటంటే దాన్ని మరి కొందరు శత్రువులు, విరోధులు దాన్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఎవరికి ఈ విషయం తెలియజేయబడింది? నెహెమ్యా అనే వ్యక్తికి తెలియజేయబడింది. ఎవరి నెహెమ్యా? దావీదు అంటేనేమో రాజు, ఆయనేమో రాజు. నెహెమ్యా ఎవరు? ఒక రాజు దగ్గర పానం అందించేటువంటి ఒక చిన్న ఉద్యోగస్తుడు. ఒక రాజుకు పానం అందించేటువంటి ఆ చిన్న ఉద్యోగస్తుడికి ఈ విషయం తెలిసింది. ఏమని? నా దేవుని మందిరము అంట శిథిలమైందంట, నా దేవుని మందిరము డ్యామేజ్ అయిపోయింది, శత్రువులు దానిపైన దాడి చేశారు అన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసుకుని. దేవుని మందిరానికి కలిగిన నష్టం గురించి నెహెమ్యా ఏం చేశాడు? ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఏంటంట? కొన్ని దినాలు ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కానంత బాధలో కూరుకుపోయాడు. ఎందుకు జరిగింది చెప్పండి? ఇది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, ఆయన దేవుని మందిరము గురించిన వార్త విన్నాడు, ఆ మందిరానికి కలిగిన నష్టాన్ని గురించి విన్నప్పుడు ఆయన ఎంతో ఏడుస్తూ వచ్చినాడు. అయ్యో, నా దేవుని మందిరము ఇలా అయిపోయిందా అని బాధపడుతూ వచ్చినాడు. మనకుందా ఆ బాధ? మనకుందా? మనము దేవుని యొక్క మందిరం యొక్క ఆధిక్యతలను ఎప్పుడు అనుభవిస్తాం? ఎలాగైతే దేవుని మందిరం ద్వారా ఎప్పుడు దీవించబడతాం? దేవుని మందిరం యొక్క ప్రయోజనాలను ఎట్లా పొందుతాం? నెహెమ్యా తను కొన్ని దినాలు బాధపడ్డాడు మందిరం గురించి. ఒక్క క్షణమైనా మందిరం గురించి బాధపడ్డామా అని? ఎప్పుడైనా మందిరం గురించి బాధపడ్డారా? ఏదో వెళుతున్నాం వస్తున్నాం, ఆయన ఏదో చెప్తున్నాడు వింటున్నాం. మనం వినయాన్ని కూడా వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం? ఈ గోడలకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నాం కదా. మనం వినయాన్ని కూడా వెళ్ళేటప్పుడు ఈ గోడలకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, రేపు అవే మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఈ గోడలు ఉన్న రాళ్లే మీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. ఇదిగో ఈ యొక్క ఆ రేకుల కింద ఉన్నటువంటి కడ్డీలే మీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. ఈ కిటికీలు మీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. ఆకాశ పక్షులు మీ యొక్క విషయాలన్నీ దేవునికి చేరవేస్తాయి. జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యా బాధపడినట్లు నువ్వు ఒక క్షణమైనా బాధపడ్డావా అని. వాక్యము కొరకైనటువంటి ఆ యొక్క వాక్యం అంటే ఆ సంగతి నీకు తెలియజేయబడినప్పుడు నీ యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉంది అనేది ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసి ఆలోచించవలసిన విషయం. దేవుని మందిరం యొక్క స్థితిలో కొంచెం మార్పు కనపడేసరికి ఆయన కొన్ని దినాలు ఆయన దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏం చేశాడు? వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టాడు. యెరూషలేం వెళ్ళాడు. యెరూషలేం వెళ్ళి చూశాడంట. చూసినప్పుడు మొత్తం చాలా దారుణంగా దాని యొక్క పతనాన్ని అతను చూశాడు. చూసినప్పుడు ఏమైంది? అక్కడ ఉన్నటువంటి యూదులను పోగు చేసి ఏం చేస్తున్నాడు? మన దేవుని మందిరం మనమే కట్టుకుందాం రండి అని వాళ్ళందరినీ పోగు చేసి అక్కడ పిలిపించి వాళ్ళతో మాట్లాడి దేవుని సంగతులను వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళందరూ పూనుకునేటట్లుగా చేశాడు. చూడండి, అందుకే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయంలో 20వ వచనంలో, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. 18వ వచనం చివరిలో ఏముంది? ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారు. 17వ వచనం చివరిలో యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము రండి అని వారు ఆలోచించారు.
అంటే తలంపు ఏంటంటే ప్రియులారా, సరే మన మందిరం ఇంకా ఏం కాలేదులేండి, కాదనుకుంటున్నాను, దేవుడు కాపుదల ఉంటారు కాబట్టి. ఒకవేళ నెహెమ్యా వలె మనం ఆలోచించగలుగుతున్నాం మందిరం గురించి. నెహెమ్యా వలె కొంతమందిని చూస్తాం మనం. ఎట్లా చూస్తాం? వారైతే చక్కని ఇళ్లలో ఉంటారు. చూడండి, హగ్గై గ్రంథం చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం అక్కడ మాట చూద్దాం. హగ్గై 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మందిరము పాడయుండగా మీరు తరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఈ మందిరం పాడయుండగా మీరు తరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? నేను ఎప్పటి నుంచో చెప్తా, ఎప్పుడో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నీ ఇంట్లో ఫ్యాన్ ఉంది, మందిరంలో ఉందో లేదో చూసావా? ఇప్పుడు ఉన్నాయిలేండి. ఇప్పుడు ఉన్నాయి. నీ మందిరంలో టైల్స్ వేసుకుంటున్నావు, మందిరంలో ఉందో లేదో చూసావా అంటే ఇప్పుడు వేసాం. ఇది కాదు, వేసిన వాడి గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది, వేయని వాడి గురించి ఆలోచించాలి. ఇక్కడ ఏం కొద్ది ఉందో ఆలోచించాలి. అందుకే మందిరం పాడై ఉంటే నువ్వేమో చక్కగా సౌకర్యవంతంగా ఉన్న నివాసంలో జీవిస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఇది ఇక్కడ ఏముంది వాక్యము? ఏముంది? నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, ఇది నా పాదపీఠం. కనుక ఇది ఆయన కోరుకున్న స్థలమయ్యి, ఒకవేళ దేవుడు ఆయన కోరుకున్నాడండి ఈ స్థలాన్ని, ఇక్కడే ఉంటాడేమో, ఇక్కడే ఉండటానికి రాత్రిపూట వస్తున్నాడేమో, మనం లేనప్పుడు ఆయన ఒక్కడే ఉంటున్నాడేమో, మరి ఆయనకి ఎలాంటి సౌకర్యం ఉందో చూస్తున్నామా? వినడానికి కొద్దిగా వింతగా ఉంటుంది, కానీ చాలా వాస్తవికమైన విషయం. దేవుడు ఇక్కడ నివసిస్తుంటే ఆయన ఎలాంటి సౌకర్యంలో ఉంటున్నాడు ఆలోచించామా? దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు అని అనడానికి అపనమ్మకం నాకైతే ఏం లేదు, నాకు అపనమ్మకం ఏం లేదు. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు, నీవు కట్టించిన ఈ మందిరము నేను పరిశుద్ధపరిచించున్నాను, ఎల్లప్పుడూ నా మనసు అక్కడ ఉండును. దేవుడు నాతో మాట్లాడాడు. ఎక్కడ తనకి ఇష్టమైన ప్రజలు, ఇష్టమైన ప్రియమైన ప్రజలు ఉంటారో, ఎక్కడ ఆయన ఏర్పాటును జరిగించే ప్రజలు ఉంటారో, ఎక్కడ ఆయనకు అనుకూలమైన సేవ జరిగించబడుతుందో, ఎక్కడ ఆయనకు అనుకూలంగా నడుచుకునే ప్రజలు ఉంటారో ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఖచ్చితంగా వారి మధ్యన ఉంటాడు, వారితో కూడా ఉంటాడు, వారిలో ఉంటాడు. వారు నా ప్రజలు ఉంటారు, నేను వారి దేవుడినై ఉంటానని చెప్పింది వాళ్ళ గురించే. నేను వారి మధ్య నివసిస్తాను, వారితో కూడా ఉంటాను, వారి యందు నా మనసు అసహ్యపడదని చెప్పే ప్రజలు వాళ్ళే. అక్కడికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు, సంచరిస్తాడు. ఆయన మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉంచుతాడు. చూడండి, తనకి ఇష్టమైన ప్రజలు ఉన్న చోట దేవుడు సంచరిస్తాడు. ఇది ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? తనకి ఇష్టమైన ప్రజలు ఉన్న చోట దేవుడు తిరుగులాడతాడు. మన మధ్యన తిరుగులాడుతున్నాడు అని అంటే నమ్ముతున్నారా? అపనమ్మకం ఉందా? నమ్ముతున్నారా లేదా? దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు, కదులాడుతున్నాడు. నువ్వు చూడలేవు, కానీ ఆయన ఇక్కడే ఉన్నాడు. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు చూస్తారు? ఆయనకి ఇష్టమైన వాళ్ళే చూస్తారు. ఆయన తగినట్లుగా నడుచుకునే వాళ్ళు చూస్తారు. మనం నడుచుకోలేం కనుక చూడలేము, అంతే, ఏం లేదు. దేవుడు నా మధ్య నాతోనే ఉన్నాడని ఎవరు చూడగలుగుతారంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళే చూడగలుగుతారు. కానీ ఎట్లా పడతాడు నడుచుకున్న వాళ్ళు చూడలేక, అయ్యో కనపడట్లేదండి, ఇక్కడ ఉన్నట్టు మాకు అర్థం కావట్లేదండి. నీకట్లా అర్థమవుతాడు? నువ్వు ఆయన తగినట్లుగా నడుచుకుంటే అది అర్థమవుతుంది. దేవుడు నాకు అర్థమయ్యాడు కనుక నేను చూసా, ఆయన ఇక్కడ కదలాడటం నేను చూసా, ఆయన ఇక్కడ సంచరించడం నేను చూసా, ఆయన నాతో ఇక్కడ మాట్లాడడం నేను విన్నా. అందువలన అలాంటి అనుభవంలో నీవు రావాలంటే నెహెమ్యాలాగా ఆలోచించాలి. దేవుని మందిరంలో కలిగిన నష్టము, దేవుని మందిరానికి కలిగిన ఇబ్బంది గురించి కొన్ని దినాలు ఆయన ఏడ్చాడంటే, ఒక్క నిమిషం పాటు, ఒక రెప్పపాటైనా ఆ అనుభవం నువ్వు కలిగి ఉంటున్నావా? రెప్పపాటు, నిమిషం కూడా కాదు. ఎవరెట్ట పోతే మనకెందుకులేండి అనండి, ఏదో అంటారుగా, అందరితో పాటు మనం, నలుగురిలో మనం, అంతేనా? నలుగురిలో కూడా మనం, మళ్ళీ ఆ మాటలు మనకెందుకులేండి. ఇప్పుడు లోకంలో సామెతలు, ఇక్కడ నలుగురితో పాటు మనం అనుకుని వెళ్ళిపోతున్నావా? వాళ్ళు ఎలా పోతుంటే మనం కూడా ఎలా పోతున్నా వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. దేవుని యొక్క మందిరం యొక్క ఆర్థిక్యతలను నువ్వు కోల్పోతున్నావు. దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు తృణీకరిస్తున్నావు అని అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇక్కడ దేవుని మందిరంలో కలిగినటువంటి కొంత కొదువ నీ ద్వారా తీర్చబడాలని దేవుని కోరుతుంటే నువ్వేమో దాన్ని నిర్లక్ష్యం చేస్తే. నెహెమ్యా డ్యూటీ చల్లబెట్టాడు, వచ్చాడు, ఎన్నో దినాలు అక్కడ ప్రయాసపడ్డాడు, మందిరం అంతా కట్టబడింది. తర్వాత
ఎప్పుడైతే ఈ మందిరం ప్రాకారం కొలచబడిందో అక్కడ ఆరాధన జరగడం అయిపోయిందంట. అంటే ప్రతిరోజు దీపం వెలిగించేది అయిపోయిందంట, నైవేద్యం పెట్టేది అయిపోయిందంట. ఇంకా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదంట, ఆ క్రమం తప్పిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు చూడండి, నెహెమ్యా 13వ అధ్యాయం. నెహెమ్యా 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. నెహెమ్యా 13:14. 11వ వచనం చూడండి. నెహెమ్యా 13:11. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. 13వ వచనం. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో షెదాయను ఖజానా మీద నేను కాపరులుగాను నియమించుతుని. వారి చేతి క్రింద మత్తన్య కుమారుడైన జక్కూరునకును పుట్టిన హానానును నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. 14వ వచనం. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండా. దాన్ని జరగాల్సినటువంటి ఏమైందంట, ఆచారాలు జరగట్లేదంట, జరుగుబాటు అయిపోయిందంట. ధూప నైవేద్యాలు అయిపోయినాయి, దీపం వెలిగించడం అయిపోయింది, మందిరం తలుపులు తెరవబడటం అయిపోయింది, మందిరంలోనికి అసలు ఏమి తీసుకురాబడటం కూడా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా అదంతా కూడా చక్కపరిచాడు. తన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాడు, సెలవు పెట్టి వచ్చాడు, రాజుగారి పర్మిషన్ తీసుకుని వచ్చేసాడు. ఇదంతా పని కంప్లీట్ చేసే వరకు దగ్గరుండి బాధ్యతగా అదంతా కంప్లీట్ చేసే వరకు ఉండి కంప్లీట్ చేసి మళ్ళీ తన ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఆయనేమో ఉండలా, తన ఉద్యోగానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి నెహెమ్యా వలె మనం దేవుని యొక్క మందిర పరిస్థితుల కొరకై ఆలోచించి దాన్ని చక్కపరిచే వారంగా ఉంటున్నామా? అక్కడ ఏదైనా కొదవ ఉంటే ఆ కొదవ తీర్చబడే ఆ అనుభవం మన ద్వారా జరుగుతుందా? రెండోది, ఆచారములు జరుగుబాటుకు ఒకవేళ ఇబ్బంది ఏముందో చూస్తున్నామా? అక్కడ జరిగే పద్ధతులు ఏమైనా ఇబ్బంది ఉందేమో చూస్తున్నామా? ఒకవేళ అక్కడ ఏం కొరత ఉందో చూస్తున్నామా? పాటలు పాడేవాళ్ళు లేరేమో, పాటలు పాడేవాళ్ళు నియమించబడుతున్నారా? ప్రార్థనా పరులు లేరేమో, ప్రార్థనా పరులు అవసరమని జ్ఞాపకం అర్థం చేసుకుంటున్నారా? ఒకవేళ అక్కడ ఏదైనా పని ఉంటే ఆ పని చేయడానికి ఎవరు లేరేమో అంటే అర్థం చేసుకుంటున్నారా? మొత్తం ఆయన చూసుకుంటాడని ఎవరి మీద మొత్తం ఆయన చూసుకుంటాడని ఆయన మీద వేసేస్తారు. ఎవరి మీద? పాస్టర్ గారి మీద. దేవుడి మీద కాదు, పాస్టర్ గారి మీద. మొత్తం ఆయన మీద ఎత్తే ఎంతని మోస్తాడు, ఎంతని అదంతా చేయగలుగుతాడు? కనుక నా వంతుగా నేనేమైనా చేస్తాను అనేటువంటి ఆలోచన మనకు నెహెమ్యా కలిగినట్టు మనకు కూడా కలగాలని దేవుడు కోరుతున్నాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం లేకపోతే 9వ వచనం చదవండి. యోవేలు 1:9, పేజీ నెంబర్ 752. యోవేలు 1:9. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్నాం, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. దేవుని మందిరములోనికి రావలసిన నైవేద్యం అయిపోయింది. దేవుని మందిరంలోనికి రావాల్సిన నైవేద్యము లేదా పానార్పణము మందిరంలోకి రాకుండా నిలిచిపోయింది. అందుకు యెహోవాకు పరిచర్య చేసే యాజకులు అంగలారుతున్నారు. మీ సేవకులు ఏడుస్తున్నారు. అది గమనించారా అని? మీ సేవకుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ యాజకులు ఏడుస్తున్నారు, యాజకులు అంగలారుతున్నారు. అయ్యా, నైవేద్యం రావడం లేదు, అయ్యా పానార్పణం రావడం లేదు, అయ్యా మందిరంలోనికి రావాల్సినది ఏది కూడా ఎవరు తేవడం లేదు అని అంగలారుస్తున్న సేవకుడిని మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ 16వ వచనం చూడండి. 16వ వచనం, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును
నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయను. మనం చూస్తుండగానే ఇవన్నీ జరుగుతున్నా కూడా నీకు పట్టట్లేదా? మనకు తెలిసి జరుగుతున్నా కూడా నీకు అసలు ఏం చేమకుట్టినట్టు కూడా లేదా? అంటే ఇంత నష్టం జరుగుతున్నా ఎంత అంటే చూడండి, మందిరంలో నైవేద్యము సక్రమంగా అందకపోతే ఎవరికి ఇబ్బంది? నైవేద్యం ఎవరికి పెడతాం మనం? ఎవరికి నైవేద్యం ఎవరికి పెడతాం? దేవుడికి నైవేద్యం పెడతాం. ఇప్పుడు దేవుడు నైవేద్యం అందకపోతే ఏమవుతుంది? నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం అంటే ఏంటండి? నెయ్యితో కలిపిన ఆ నెయ్యి కలిపి వండిన పాలన్నం అంటారా? అంతా నైవేద్యం అంటే నెయ్యితో కలిపిన అన్నం అంటారా? కాదు కదా. నైవేద్యం అంటే ఏంటి చెప్పండి? నైవేద్యం అంటే ఏంటి? అర్థం కాదు, కొంచెం గట్టి చెప్పాలి. చెప్పాం, పర్లేదు, చెప్పాం కదా. ఓకే, వెరీ గుడ్. రైట్. దేవునికి మనం చెల్లించవలసిన అర్పణలు, కానుకలు. బాగా చెప్పింది, బాగా అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకోవాలి. దేవునికి మనం చెల్లించే కానుకలు, అర్పణలు అయిపోతే అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది అక్కడ? 1వ వచనంలో నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయెను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారంట. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. 16వ వచనంలో, మనము చూస్తుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. రేపు మార్చి 4న యానివర్సరీ మీటింగ్ ఉంది. రేపు లేదు, ఎల్లుండి యానివర్సరీ మీటింగ్ ఉంది. మరి నైవేద్యం ఏది ఇక్కడ? నైవేద్యం ఏది? మా పాస్టర్ గారు చాలా మంచోళ్ళే, మనం ఏం చేయకపోయినా ఆయన చూసుకుంటాడులే అని మొత్తం ఆయన మీద ఎత్తే ఇంకా ఆయన అంటే ఏమి, దాని ద్వారా మనం ఏం పొందుతాం? మనమేం పొందుతాం? సరే, పాస్టర్ గారు ఏదో ఒకటి చేస్తాడు, కింద పైన పడి ఏదో చేస్తాడు, మరి మనమేం పొందుతాం? మనకేం ప్రయోజనం? దేవుని మందిరానికి రావాల్సిన నైవేద్యం అయిపోతే ఇక్కడ ఎలా ప్రజలు తృప్తిపరచబడతారు? ఎలా దేవుని యొక్క సమృద్ధిలో మనం పాలు పొందగలుగుతాము? కనుక ఇక్కడ ఈ నైవేద్యం ఆగిపోయింది అనంటే మనం ఏం చేయాలా? దేవుని మందిరంలో సంతోషం కోల్పోయే పరిస్థితి అయిపోయింది. దేవుని మందిరంలో జరగాల్సిన ఉత్సవము, సంబరం అయిపోయింది. వార్షికోత్సవ కూడిక అనంటే, అయ్యా ఈ సంవత్సరకాలం అంతా మమ్మల్ని కాపాడి నడిపించావు, మా మందిరాన్ని కాపాడు, మమ్మల్ని కాపాడావయ్యా, నీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞత స్తుతులు ప్రభువా అని చేసేదే కదా ఈ నైవేద్యం. అది చెల్లించుట నువ్వు ఆపివేస్తే ఇక్కడ దుఃఖం తప్ప ఇంకేం కనపడదు, అంగలార్పు తప్ప ఇంకేం కనపడదు. కొంతమంది సేవకులను చూసా, పాపం వాడు నవ్వు వెనక కూడా ఎంతో విషాదం ఉంది. కొంతమంది సేవకులు, నేను కాదులేండి, మళ్ళీ నన్ను అనుకోబాకండి, కొంతమంది సేవకులను చూసా, నవ్వుతుంటారు పాపం. ఎంత కష్టం వచ్చినా కూడా బయట చెప్పుకోరు, నవ్వుతూనే ఉంటారు. వాళ్ళ నవ్వు వెనక వాళ్ళ విషాద గాథ విన్నాను నేను, వాళ్ళ విషాదాన్ని చూశాను నేను. అందుకే చెప్తున్నా, పైకి నవ్వుతానే కనబడతారు, బాగానే ఉన్నట్టుంటారు, కానీ చాలా కొరతలు ఉంటాయి. అవన్నీ పెట్టుకుని వాళ్ళు చాలా అంగలారుస్తూ ఉంటారు, వాళ్ళకు లోపల పెట్టుకుంటారు, బయటకేమో నీకు మంచిగా ఉన్నట్టు నవ్వుతూ కనబడతారు. కనుక దీని వలన వాళ్ళకి ఇబ్బంది అయినా దేవుడు ఎలాగోళ్ళ వాళ్ళని ఆదుకుంటాడులే, కానీ నీకు రావాల్సిన ప్రయోజనాలు నువ్వు కోల్పోయే వ్యక్తిగా ఉంటావు. అందుకే చూడండి, ఇలాంటి పరిస్థితి మనము అంటే నైవేద్యం ఆగిపోకుండా, పానార్పణం ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? కలిగే నష్టము తీర్చబడాలంటే ఏం చేయాలా? పశ్చాత్తాపపడాలి. చూడండి 2వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక హృదయములో చిరుగు రావాలి. అంటే హృదయాన్ని చింపుకోవాలి, హృదయం బ్రద్దలైపోవాలి. ఆయన దగ్గర నువ్వు అంతగా కనిపెట్టాలి. హృదయంలో చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించుడని ఎవడు చెప్పగలడు? మీరు పశ్చాత్తాపడితే, అయ్యా తప్పైపోయింది నాయనా, ఇకనైనా నీ నైవేద్యాన్ని మేము నీకు అర్పిస్తాము అనంటే ఆయన
పానార్పణమును నైవేద్యమును మీకు దీవెనగా అనుగ్రహించే దేవుడు. పశ్చాత్తాప మందిరంలో ప్రార్థన కూటాల్లో పాల్గొంటున్నామా, ప్రార్థన చేస్తున్నామా? అలాంటి అనుభవంలో మనం మందిరానికి రావాల్సిన నైవేద్యం ఆగిపోకుండా వచ్చేదిగా ఉంటుంది. ఆ నైవేద్యం పానార్పణాల్లో మనం పాల్పొంది దీవించబడేవాళ్ళుగా ఉంటాం. ఇక్కడ నైవేద్యములో ఇక్కడ పానార్పణలో నువ్వు పాలు పొందితే నీకే ప్రయోజనం. ఏ విధమైన నష్టాలు నీకు ఉండవు, ఏ విధమైన వ్యాధులు రావు, నీకు ఏ విధమైనటువంటి అడ్డుగోడలు ఉండవు, ఎదురు దెబ్బలు తగలవు, నువ్వు పడిపోవడం లేవటం ఉండదు. కొంతమందిని చూస్తాం, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఎన్ని దెబ్బలు తగిలినా పడతారు, దెబ్బలు తగిలితే లేచి అయ్యో దులుపుకుని వెళ్ళిపోతుంటారు. అయ్యో ఎందుకు నేను ఇలా జరుగుతుందంటే పలానా కారణమే కదా అని అర్థం చేసుకోరు. అందువలన అలాంటి వాళ్లకు ఇప్పుడు దేవుని తట్టు తిరగవలసిన సందర్భము వచ్చింది. దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే దానికోసం నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా. అలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది 3వది. 4 చూడండి, చిన్న విషయం నేను చెప్పి ముగిస్తా. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకొనిరి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చెప్పండి ఇప్పుడు ఎవరింటిని గురించి? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. ఎవరింటిని గురించి? ఎవరింటిని గురించిన ఆసక్తి? ఎవరింటిని గురించిన ఆసక్తి? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. ఎవరిని గురించి రాయబడింది? యేసు ప్రభువుకంట దేవుని ఇల్లంటే ఆసక్తి అంట. యేసు ప్రభువు కంట దేవుని ఇల్లంటే ఆసక్తి ఆయనను భక్షిస్తుందంట. ఆయన ఆసక్తి తినివేస్తుందంట. దేవుని మందిరం గురించిన ఆసక్తి, దేవుని మందిరంలో జరగవలసినటువంటి క్రమం, దేవుని మందిరంలో జరగవలసినటువంటి పరిచర్య కొరకైన ఆసక్తి మనకుందా? దేవుని మందిరంలో జరిగే పరిచర్య కొరకైన ఆసక్తి నిన్ను భక్షించేదిగా ఉందా? యేసు ప్రభువుని భక్షించింది, మనల్ని భక్షించట్లేదంటే? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి యేసు ప్రభువుని భక్షించింది, మనల్ని భక్షించట్లేదంటే అర్థం ఏంటి? మనకేం పట్టట్లేదని అర్థం. మనకేం పట్టదు, మనకేమీ పట్టదు. చూడండి, యేసు ప్రభువుకి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి భక్షించి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? యెరూషలేముకి వెళ్ళినప్పుడు యెరూషలేము ఆలయము అనేక మంది అక్రమకారులతో నిండిపోయిందంట. అందుకే చూడండి, పైన మనం చూస్తాం 13 వచనం నుండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు సల్లివేసి వారి బలలు పడద్రోసి పావురములమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. యేసు ప్రభు కోప్పడాల్సిన సందర్భం, కోప్పడాల్సి వచ్చింది. ఎందుకంట ఎడ్లను, గొర్రెలను, పావురాలను నమ్ముతున్నారంట, రోకలు మారుస్తున్నారంట, రోకలను మారుస్తున్నారంట, రోకలు మార్చువారు ఉన్నారంట అక్కడ. అంటే చాలా భయంకరమైనటువంటిదిగా మందిరం యొక్క పరిస్థితి ఉన్నట్టు యేసు ప్రభు చూశాడు. చూసి ఏం చేస్తున్నాడు? కొరడాలతో తాళ్లతో కొరడాలు చేసి ఒక్కొక్కడిని పిచ్చి కొట్టాడు. ఎందుకు కొట్టాడు? నా తండ్రి ఇంటిని పాడు చేస్తారా, జాగ్రత్త అని హెచ్చరిక. ఎందుకు అంటే ఆయనకు తన తండ్రి ఇంటి మీద ఉన్న ఆసక్తి ఆయనను ఏం చేసిందంట? భక్షిస్తుందంటే ఆయనకు ఎక్కడ లేని కోపం తీసుకొచ్చింది. కోపం వచ్చేదానికి కారణమైంది. మన దేవుని మందిరంలో, మన మందిరంలో ఇలాంటి సందర్భం లేదులే, కానీ ఎక్కడో ఒక చోట అంటే ఏమంటారు దాన్ని, బిజినెస్ టైప్గా దీన్ని మనం చూస్తే కనుక దాని విషయంలో మనం ఏం కలగాల? ఆసక్తి కలగాలి. అంటే దేవుని ఇంటి కొరకైన ఆసక్తి మనల్ని భక్షించేదిగా ఉండాలి. ఇక్కడ దేవుని మందిరంలో ఏదైనా అక్రమం ఉంటే దాని గురించిన రోషము నీకు రావాలి.
దేవుని మందిరంలో అక్రమం సరిచేయబడుట కొరకైన పరిస్థితి నీకు కలగాలి, నీలో కలగాల, ఆ యొక్క అనుభవం నీకు కలగాలి. యేసు ప్రభుకి కలిగింది, మనకెందుకు కలగొద్దు? కనుక ఏంటి నా మందిరంలో ఎలా ఉంది, ఇది పాడైపోతుంది, ఇది ఎలాంటి అక్రమం జరుగుతుంది, దీన్ని నేను బాగు చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ నీలో ఉండాలి. ఉంటే ఈ 4 రకాల అనుభవాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే దేవుని మందిరం యొక్క అనుభవంలో దేవుడిని ఉంచుతాడు. నీ యందు ఆయన మనసు అసహ్యపడదు. దేవుని మందిరంలో నేను ఆనందింపజేసే దేవుడు ఆనందింపజేస్తాడంట. మూడవది, ఆయన మందిర ఆవరణంలో నువ్వు నిలిచే వ్యక్తిగా నీవు ఉంటావు. నాలుగవది, ఆయన ఆలయంలో ఒక స్తంభముగా నీవు చేయబడిన అనుభవంలో నీవు ఉంటావు. ఈ 4 అనుభవాలు మనకు అవసరం. ఏంటంటే దేవుని ఇంటి మీద మక్కువ అవసరం, దేవుని మందిరం మీద మక్కువ అవసరం. తర్వాత రెండవదిగా, దేవుని మందిరంలో జరుగుతున్న నష్టాలను గూర్చి మనము కొంచెం అంటే బాధ్యత తీసుకోవడం అవసరం. మూడవది, దేవుని ఇంటికి రావాల్సిన నైవేద్యం ఆగిపోతే కలుగుతున్న ఇబ్బందుల్లో నీ యొక్క దేవునికి అప్పగించుకోవడం అనే అనుభవము అవసరం. నాలుగవది, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నిన్ను భక్షించడం అవసరం. తినివేయాలి నిన్ను. ఏంటి తినివేయాలి? ఏం తినేయాలి చెప్పండి? నిన్ను రగిలించాలి. నీలో ఉన్నటువంటి ఆత్మీయ రోషాన్ని రగిలించే ఆ పరిస్థితి నీకు అవసరమని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం. అలాంటి అనుభవంలో దేవుని ప్రయోజనాలన్నీ మనం పొందేవారంగా ఉంటాం. ఆ ప్రయోజనాలన్నీ పొందుతున్న అనుభవంలో బలలో కూడా మనం చేయి వేసే వాళ్ళంగా మనం ఉంటాం. లేకుంటే మనం ఏం చెప్తాం చెప్పండి? అయోగ్యంగా పాలు పొందుతాము. బలలో అయోగ్యంగా పాలు పొందగలిగే నష్టం ఏంటి చెప్పండి? ఏంటి? మనం ఆత్మీయంగా చచ్చిపోతాం. పేరుకే బతుకుంటాం, ఆత్మీయంగా చచ్చిపోతాం. ఇక నువ్వు బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే అన్నట్లు అయిపోతావు. కనుక దేవుని కొరకు జీవించే జీవితంలో ఇన్ని రకాలైన ప్రయోజనాలు మనం పొందాలంటే ఎన్నో రకాలైనటువంటి లక్షణాలు మన జీవితంలో మనం కలిగిన వారు ఉండాలి. చాలామందిని గమనిస్తాం, ఎంత విరోధంగా ఉంటారు దేవునికి, ఎంత దూరం అయిపోతారు, ఎంత వేరుగా ఆలోచిస్తారు దేవునికి అంటే ప్రయోజనమైనది కాదు. అది మనకు ఏమాత్రము తగినది కాదు. అవన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకొని ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిస్తే దేవుడు మనకు సహాయము చేసి మనల్ని బలలో పాలు పొందడానికి యోగ్యులుగా చేస్తాడు. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఏం చేయాలా? నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇంతే అని బలలో పాలు పొందబాకండి, అది మీకే నష్టం. ఎన్ని హెచ్చరికలు చేసినా నేను ఇంతేనయ్యా, నువ్వేం చెప్పుకో నేను ఇంతే అంటారా? ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అందువల్ల దేవుడు కోపపడకముందే, ఆయన ఉగ్రత మన మీదకి రాకముందే మన యొక్క లోపాలను సరి చేసుకున్న అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో పాలు పొందుతాం.